Hi guys, after a long time మళ్ళీ ఇంకొక యానిమే మూవీని థియేటర్లో చూడడం జరుగుతుంది. సో దిస్ ఇస్ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ సినిమా. సో దిస్ ఇస్ మై ఫస్ట్ యానిమే మూవీ ఇన్ స్టేట్స్. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. నేనైతే సినిమా ఇక్కడ డాలస్లో అయితే చూడటం జరుగుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా ఇరిటేటింగ్ ఉంది. హాఫ్ అన్ అవర్ పైన నుంచి యాడ్స్ వేస్తూనే ఉన్నాడు. అమ్మ బాబాయ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నా కూడా. ఇప్పుడే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ చూడటం అయితే జరిగింది. సో మీరు అనుకున్నట్టే సూపర్ ఉంది, క్రేజీ నెక్స్ట్ లెవెల్ షిట్. గియు గర్జన, తాంజిరో తాండవం అండ్ జెనిత్సు ఆగమనం నెక్స్ట్ లెవెల్. అండ్ అకాజా ఒక బ్యాక్ స్టోరీ లైక్ క్రేజీ. అండ్ ఈ సినిమాలో హీరో చెప్పాలంటే కైండ్ అకాజా లాగా అనిపించింది, ఎందుకంటే హీ హ్యాస్ అ మోర్ బ్యాక్ స్టోరీ. చాలా చాలా బ్యాక్ స్టోరీ చూపించేశారు. సో ఇట్ వాస్ లైక్ బిట్ లాగింగ్ అనిపించవచ్చు, బట్ వర్త్ ఎవ్రీ బిట్ రూపీ. అండ్ ఇండియాలో చాలా సింగిల్ స్క్రీన్స్లో అండ్ మల్టీప్లెక్సెస్లో 4DX ఐమాక్స్ అన్నిట్లో పడుతుంది. సో ఇట్ వాస్ లైక్ మన ఏపీ తెలంగాణలో అయితే మోస్ట్ ఆఫ్ ద సింగిల్ స్క్రీన్స్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్స్లో ఫుల్ షోస్ అయితే పడుతూ ఉన్నాయి. సో గో అండ్ వాచ్ ఇట్ గైస్. క్రేజీ ఉంటుంది ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హూమెవర్, లైక్ ఎవరిని పడితే వాళ్ళు తీసుకుని వెళ్ళండి. నాన్ విప్స్, పేరెంట్స్, పెద్దలు, చిన్న అందరిని తీసుకుని వెళ్ళండి. సో వాళ్ళకు కూడా యానిమే ప్రపంచం ఎలా ఉంటుందో చూపించండి. అండ్ ఇప్పుడే విజువల్స్ చూడటం జరిగింది సుదర్శన్ 35mm. సో ఇట్ వాజ్ లైక్ పేపర్లు ఎగిరేస్తున్నారు జెనిత్సుకి. సో క్రేజీ. హోప్ యూ గైస్ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్. ఇట్స్ అ నెక్స్ట్ లెవెల్ మూవీ. సో go and watch in your nearby theaters. And this is Kumar. Arara. Sayonara.